ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గంగారంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం MLSSC సత్తుపల్లి చైర్మన్ అరవ అదనపు జిల్లా న్యాయమూర్తి మారగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి సత్తుపల్లి వారు PowerPoint ప్రెజెంటేషన్ ద్వారా ఫంక్షనింగ్ ఆఫ్ కోర్ట్ అనే సబ్జెక్ట్ ను వివరించడం జరిగింది. అలాగే వినియోగదారుల చట్టం, క్రిమినల్, సివిల్ కేసులు జరుగు విధానం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ VSR కుమారి, NSS ఆఫీసర్ గొలుసుపాటి సీతారాం, కాలేజీ HODలు, అలాగే న్యాయవాది నల్లగట్ల విజయ్ కుమార్, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. లేబర్ కోర్టు విషయాన్ని చెప్తుంది. అలాగే NDPS అని ఒకటి ఉంది. NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్, అంటే గాంజా, కొకైన్, మార్ఫిన్, ఓపియం ఇలాంటి మందు పదార్థాలు మీరు పడుకున్నట్టయితే వాటికి స్పెషల్ కోర్టు ఒక జిల్లా జడ్జి ర్యాంక్ ఆఫీసర్ విచారణ చేయడం జరుగుతుంది. ఇది NDPS కోర్టులో. తర్వాత MLAs, MPలకు సంబంధించి కూడా నేరాలను విచారణ చేయడానికి స్టేట్ మొత్తాన్ని కలిపి హైదరాబాద్ లో ఒక MLAs, MPs అఫెన్సెస్ కోర్టు ఒకటి స్పెషల్ కోర్టు పెట్టడం జరిగింది. అట్లాగే ఎకనామిక్ అఫెన్సెస్, ఆర్థిక నేరాలకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ స్టాంప్స్ కుంభకోణం కానీ, 2G స్కామ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్ అఫెన్సెస్. వాటిని కూడా విచారణ చేయడానికి ప్రత్యేకమైన ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టు ఉంది. అట్లాగే సత్యం కంప్యూటర్స్ కోర్టు అని, అట్లాగే జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అప్పుడు ఒక స్పెషల్ కోర్టు పెట్టారు. అలాగే ACP కోర్ట్స్, యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారని చెప్పేసి పేపర్లో చూస్తుంటారు కదా, వాళ్ళని మన జిల్లాలో ఎక్కడున్నారని మన దగ్గర ACP కోర్టు లేదు, వరంగల్లో ఉంది, లేదంటే హైదరాబాద్ లో ఉంది. ఇట్లాంటి CBCID కోర్టు, అలాగే PCR కోర్టు, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని, ఎక్సైజ్ కోర్టు అని, జువెనైల్ కోర్టు అని. జువెనైల్ కోర్టు అంటే బాల నేరస్తులు, 18 సంవత్సరాల లోపు కొంత నేరాలు ఎవరైనా చేయొచ్చు కదా, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. 18 సంవత్సరాల లోపు పర్సన్ వాళ్ళు ఎవరైనా నేరం చేసినట్టయితే వాళ్ళకు విచారణ చేయడానికి సపరేట్ కోర్టు ఉంటుంది, అది జువెనైల్ కోర్టు. అట్లాగే NIACT కేసెస్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, అంటే చెక్కులు కానీ, ప్రామిసరీ నోట్లు కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. వాటికి సంబంధించి విచారణ చేయడానికి కూడా ఈ స్పెషల్ కోర్టు ఉంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అని 2 రకాలు ఉంది. ఏంటంటే ప్రతి స్టేట్ కు ఒక హైకోర్టు ఉంటుంది. మన దేశం మొత్తానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒకటి ఢిల్లీలో ఉంటుంది. వీటి పవర్స్ ఏంటంటే కింది కోర్టుల నుంచి వచ్చే రెఫరెన్స్లు కానివ్వండి, రివిజన్స్ కానివ్వండి, అపీల్స్ కానివ్వండి, అట్లాగే వాళ్ళకి స్పెషల్ గా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ లో రిట్ పిటిషన్స్. రిట్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కనపడట్లేడు, మాయమైపోయినాడు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వేస్తారు. పేపర్లో చూస్తున్నారు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, సెక్షువరీ, ప్రొహిబిషన్, ఇలా రిట్స్ 5 రకాలుగా ఉంటాయి. రిట్స్ వేయడానికి ఈ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లో వేస్తారు.